నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ సమస్యలకు ఎదురీదే తెగువ క్రమంగా తగ్గిపోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా ప్రపంచంలో ఎన్నో విషయాలను ఆస్వాదించకుండానే యువతరం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు. అతి చిన్న వయసులోనే ఈ లోకానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. సెప్టెంబర్ 10 ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని యువతరం ఎదుర్కొంటున్న మానసిక, శారీరక, కుటుంబపరమైన, సంబంధాల పరమైన సమస్యలు ఏంటి, వాటిని గురించి పట్టించుకునేది ఎవరు, దీనిపైనే ఈరోజు చర్చిద్దాం. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు, క్లినికల్ సైకాలజిస్ట్. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సుబ్బయ్య గారు నమస్కారం అండి. నమస్తే. రోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక థీమ్ ఉంటుంది. ఈ సంవత్సరం అంటే సెప్టెంబర్ 10 ఈ రోజు ఏ థీమ్ తోటి ముందుకెళ్తున్నారు? చాలా ఉత్తమమైనటువంటి టాపిక్ని ఎంచుకున్నారండి. మనకు వాస్తవంగా తీసుకుంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది కొన్ని రంగాలకు అంటే హెల్త్ సంబంధించిన విషయాలపైన, సోషల్ అండ్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ పైన కొన్ని కాన్సెప్ట్స్ని తీసుకొస్తుంది. ఆ కాన్సెప్ట్లు ఏంటంటే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ అటువంటి ఒక అసోసియేషన్ 2003లో ఏర్పడి విత్ కొలాబరేషన్ విత్ WHO ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క సంవత్సరము ఒక థీమ్తో పబ్లిక్ని అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక కాన్సెప్ట్తో వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సెప్టెంబర్ 10ని మనం ఏర్పాటు చేసుకున్నాం. దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ని కూడా డిజైన్ చేసుకున్నాం. ఇందుకు ఏమిటి అంటే సుమారుగా మనం చూస్తూ పోతే ఆత్మహత్య ప్రయత్నాలు అనేటివి సిగ్నిఫికెంట్గా, ఉదాహరణకి 2003 నుంచి 2022 సెన్సస్ ప్రకారంగా తీసుకుంటే సిగ్నిఫికెంట్గా చేంజెస్ అయ్యాయి. ఇప్పుడు సుమారు 1 లక్ష మంది జనాభాకి 12.5% జనాభా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అవును. అది ఎటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళంటే అత్యధిక ప్రొడక్టివ్ పాపులేషన్, ఏజ్ పాపులేషన్. డాక్టర్ గారు, మీరు అంటే 20 సంవత్సరాలకు ముందు 20 సంవత్సరాలకు తర్వాత మనం చూసుకుంటే ఆత్మహత్యల రేటు పెరుగుతూ ఉంది. అంటే ప్రతి చిన్న విషయానికి కూడా తట్టుకోలేని పరిస్థితి. ఉదాహరణకి ఎవరైనా చదువుకో అని అన్నా సరే దానికి కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంటుంది. చాలా సందర్భాల్లో చూసాం, మనం వార్తల్లో కూడా వింటూ ఉంటాం. ఏది టీవీ సీరియల్ చూస్తుంటే ఆపండి అని చెప్పేసి రిమోట్ తీసుకున్న సందర్భంలో కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఘటన ఉంది. ఎందుకు అంటే ఈ చిన్న సంఘటనలకే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది? అంటే ఆత్మహత్య చేసుకోవడానికి పలు రకాలైన కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవిత ప్రమాణాలు ఎలా ఉన్నాయంటే మానవత సంబంధాలతో కూడుకోకుండా ఒక మొనోటమస్ యాక్టివిటీస్తో, ఒక ఓన్లీ మొనోటమస్ ఆబ్జెక్టివ్స్తో ముడిపడి ఉన్నది. చూడండి, మనం ఈ 10-15 సంవత్సరాల కాల ప్రమాణంలో చూస్తే విద్యార్థులు కానివ్వండి, యూత్ కానివ్వండి, వాళ్ళకి జీవన ప్రమాణంలో టెక్నాలజీ, మొబైల్ యూసేజ్ కానీ అలాంటి విషయానికి విస్తృతంగా టైం స్పెండ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక వ్యక్తి ఒక మొనోటమస్ యాక్టివిటీస్కే ఎక్కువ దోహదపడుతున్నాడు. మానవతా సంబంధాలు సిగ్నిఫికెంట్గా తగ్గుతున్నాయి. అలాగే కుటుంబ వ్యవస్థల్లో పలు మార్పులు, విస్ఫోటనాలు జరుగుతున్నాయి. సంబంధాలు చాలా విస్ఫోటనాలు జరుగుతున్నాయి. సంబంధాలు పూర్తిగా దిగజారిపోతున్నాయి. ఇకపోతే ఎమోషనల్ మెచ్యూరిటీ లెవెల్స్ అనేటివి కూడా తగ్గిపోతున్నాయి. అలాగే జీవిత ప్రమాణాల్లో సైకోసోషల్ డెవలప్మెంట్ అనేది సరైన క్రమంలో జరగడం లేదు. ఒక విద్యార్థి అంటే బాల్య దశలో ఉన్నప్పుడే, అంటే పుట్టినప్పటి నుంచి 15 సంవత్సరాల మధ్య కాలంలో, ఈ 15 సంవత్సరాల మధ్య కాలంలో ఎటువంటి మానసిక వ్యవస్థను కలిగి ఉండాలి, ఎటువంటి ఎదుగుదల విధానాన్ని కలిగి ఉండాలన్నది లేదు. సింపుల్ ఉదాహరణకి ఏంటంటే మీరు చెప్పిన విధంగా ఒక బాబు ఫోన్ ఇవ్వలేదని ఉద్దేశంతో తల్లిని చంపినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఒక పిల్లవాడిని ఒక గేమ్ ఆడేదానికి అలో చేయలేదని ఉద్దేశంతో ఆ పిల్లవాడు ఆత్మహత్య చేసుకునే సందర్భాలు ఉన్నాయి. అంటే ఇలా చూసుకుంటూ పోతే కోకొలలు సుమారు కొన్ని లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అది 17 నుంచి డాక్టర్ గారు మనం చాలా సందర్భాల్లో చూసాం. భర్త కొట్టాడనో, లేకపోతే భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్య, లేకపోతే వరకట్న వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్నాం. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ ఆన్లైన్ గేమింగ్ ద్వారా ఎక్కువగా డబ్బులు పోగొట్టుకోవటం, దానికి అడాప్ట్ అవ్వటం, ఆత్మహత్యలు చేసుకుంటూనే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అంటే వీళ్ళలో పరివర్తన ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? అంటే కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా గడకపోవటం, లేకపోతే కుటుంబ సభ్యులతో సంబంధాలు లేకపోవటం అనుకోవచ్చా, లేకపోతే ఎక్కువగా అంటే వాళ్ళు సెల్ ఫోన్కి అడిక్ట్ అవ్వటం వల్లనే ప్రధానమైనటువంటి కారణం అనుకోవచ్చా? అంటే మీరు ఒక రీసెర్చ్ స్టడీస్ ఆధారంగా చేసుకొని చూస్తే గత 10 సంవత్సరాల కాలంలో ఒక కంటిన్యూస్ స్టడీ చూస్తే
కుటుంబ సమస్యలు సరైన అర్థం చేసుకోలేకపోవడం వల్ల, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ సరిగా లేకపోవడం వల్ల ఆత్మహత్యలు అత్యధికంగా చేసుకుంటారనేది ఒక కాజివేటివ్ ఫ్యాక్టర్ ఫస్ట్. నెంబర్ 2 ఏంటంటే భార్యాభర్తల సంబంధాలలో సరైనటువంటి ఎమోషనల్ బాండేజ్ తగ్గిపోవడం, ఎక్స్పెక్టెడ్ లెవెల్ లేకపోవడం కూడా సెకండ్ కాజ్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్, తర్వాత ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల, అలాగే అన్ఎంప్లాయ్ ఉండి ఇతరత్ర అలవాట్ల వలన కూడా ఆత్మహత్య, ఇలాగ ఒక్కొక్క విషయాన్ని మనం తీసుకుంటూ పోతే ప్రముఖ పాత్ర పోషించేది కుటుంబ సమస్యల వలన. అది ఆర్థిక సమస్యలు కానీ కుటుంబ ప్రభావం అయితే మాత్రం చూపించింది అంటారు ఎక్కువ. ప్రముఖంగా చూపిస్తుంది, ప్రముఖంగా కారణంగా చూపబడుతుంది అనమాట. ఇది ఏంటి కారణాలు అంటే మానవతా సంబంధాలు కావాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీస్, రోల్స్ అనేది సరిగా లేకపోవడం, ఇది ముఖ్యమైన కారణంగా పరిగణిస్తారు. డాక్టర్ గారు, అంటే ఇలా ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళ యొక్క ప్రవర్తన అవ్వచ్చు, వాళ్ళ యొక్క జీవన విధానం అవ్వచ్చు, ఏ విధంగా ఉంటుంది? అంటే నలుగురితో కలిసి ఉండే అవకాశం ఉంటుందా, లేకపోతే వాళ్ళ ఓనుగా అంటే సొంతగా వాళ్ళ వ్యవహార శైలి ఉండే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చు? అంటే ఆత్మహత్య ప్రయత్నం అనేది ఫ్రాక్షన్లో అయితే రాదు. రీసెర్చ్ స్టడీస్ అన్ని కూడా ఏం చెప్తాయంటే ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే వ్యక్తిలో కొన్ని రకాలైనటువంటి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. దానికి ముఖ్యంగా మనం గమనించాల విషయం ఏంటంటే హోప్లెస్నెస్, వర్త్లెస్నెస్, ఫీలింగ్ ఆఫ్ లోన్లీ అండ్ బికమింగ్ లోన్లీ. అంటే వ్యక్తి తను చేసే పనిని కూడా ఆస్వాదించలేనటువంటి మానసిక స్థితి, ప్లెజర్ లేకపోవడం, భవిష్యత్తు అనేది శూన్యంగా ఉండడం, అలాగే అప్పుడప్పుడు ఉన్నటువంటి ఫ్రెండ్స్ నుంచి దూరంగా వెళ్ళేదానికి, ఒంటరిగా ఉండేదానికి ప్రయత్నం చేయడం. ఇదే కాకుండా తను ఆలోచన తీరు శూన్యతని కోరుకోవడం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అంటే లోన్లీనెస్ అనేది కనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు ఇలాంటి వ్యక్తులు ముందుకొచ్చి మాట్లాడేదాని కోసం ప్రయత్నం చేయరు. అందుకోసమే ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే సూసైడ్ ప్రివెన్షన్ డేకి చేంజెస్ నరేషన్ ఆన్ సూసైడ్. అంటే ఈ యొక్క సూసైడ్ యొక్క ప్రభావము ఎలా ఉంది, ఎందుకు ఉంది, దాని గల కారణాలు మనం ఎరాడికేట్ చేయాలి సమాజంలో. సూసైడ్ పైన ఉన్నటువంటి మెథ్స్ని మనం ఎరాడికేట్ చేయాలి, పబ్లిక్ అవేర్నెస్ తీసుకురాలి. కనుక లెట్ యూ హ్యావ్ టు కాంప్రహెండ్, టాక్ టు ద పీపుల్. మనము అలాంటి వ్యక్తులు కనపడ్డప్పుడు, ఉన్నప్పుడు, మన సరౌండింగ్ కనిపిస్తే మనమే ఇనిషియేషన్ తీసుకొని వ్యక్తుల్ని కలుపుకోవాలి, మాట్లాడాలి, వాళ్ళకి మనం ఉన్నానే భరోసా, సపోర్ట్ కల్పించాలి, వాళ్ళకి మాట్లాడి ధైర్యం కల్పించాలి. మాట్లాడండి. ఫస్ట్ థింగ్, లెట్ టాక్ టు ద పీపుల్, స్పెండ్ టైమ్ విత్ ద పీపుల్, మేక్ ది పీపుల్ టు వెంట్ అవుట్. అంటే వాళ్ళ ఉన్నటువంటి భావోద్వేగాలను బయటికి చెప్పగలిగేటువంటి స్థితికి మనం ఒక అవకాశాన్ని మనం కల్పిస్తే మోస్ట్లీ మన సాధ్యమైనంత వరకు ఇటు సూసైడ్ రేట్స్ని తగ్గించేందుకు అవకాశం. డాక్టర్ గారు, అంటే ఒక అవగాహన లేని వాళ్ళు, లేకపోతే ఏదో 10th క్లాస్ అంటే 15 సంవత్సరాలు ఉంటారు, లేకపోతే ఇంటర్మీడియట్ అంటే ఆ మానసిక ఒత్తిడికి గురై చాలామంది కూడా హాస్టల్ నుంచి దూకి సూసైడ్ చేసుకున్న ఘటనలు ఉంటాయి, లేకపోతే ఉరి వేసుకున్నటువంటి ఘటనలు ఉన్నాయి. చాలామంది విద్యావేత్తలు కూడా, దాదాపు ప్రొఫెసర్ల స్థాయి వాళ్ళు కూడా కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఘటనలు ఉన్నాయి. అంటే వాళ్ళకి తెలుసు మానసిక చికిత్సాలయం ఉంటుంది, లేకపోతే మానసిక ఒత్తిడి నివారించుకోవడానికి మీలాంటి క్లినికల్ సైకాలజిస్ట్ని కలవాలి అనేది కూడా వాళ్ళకి తెలిసే ఉంటుంది. కానీ ఎందుకు అలా చేయకుండా ఈ ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు? అంటే ఒక అవమానకరంగా భావిస్తారా? అంటే మన భారత సాంప్రదాయ ప్రకారం ఒక మానసిక చికిత్సాలయానికి వెళ్ళాలి అంటే అది ఒక అవమానకరంగా భావిస్తారనుకోవచ్చా? వాస్తవంగా ఇక్కడ మీరు, ఎందుకంటే గతంలో మానసిక రోగానికి నయం లేదు, అలాగే కొన్ని రకాలైనటువంటి శారీరక జబ్బులు కూడా నయం లేదనేటువంటి ఒక నానుడి, స్టిగ్మా అనేది పబ్లిక్లో చాలా ఎక్కువ ఉండేది. కానీ బహుశా మీరు చెప్పిన విధంగా చూస్తే, నేను ఒక సైంటిఫిక్ రీసెర్చ్ కూడా యాడ్ చేసి చెప్తున్నాను. మీరు బాగా గమనించండి, మెట్రికులేషన్ కంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళలోనే ఆత్మహత్య ఎక్కువగా ఉంది. మెట్రికులేషన్ కంటే కనీసం 10వ తరగతి, ఇంటర్మీడియట్ చదువుకున్న ఆ పైబడినటువంటి వ్యక్తుల్లోనే ఎక్కువ ఆత్మహత్య ప్రయత్నాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయంటే వాళ్ళ ప్రయత్నాలు అనేటివి వాళ్ళకు అనుగుణంగా, వాళ్ళకున్న మానసిక స్థితికి అనుగుణంగా ప్రయత్నం చేయబడతాయి. అలా చేయబడి చేసినప్పుడు నిర్లిప్తత భావనకి వెళ్ళిపోయి ఇక్కడ నేను ఏం ప్రయత్నం చేసినా ప్రయోజనం లేదనేటువంటి కన్క్లూజన్కి వచ్చేందుకు అవకాశం ఎక్కువ ఉంది. అదే ఇల్లిటరేట్ ఏంటంటే చేస్తూ పోతూనే ఉంటాడు. కానీ లిటరేట్ ఏమవుతాడంటే నేను ప్రయత్నం చేసిన ప్రయోజనం జరగలేదనేటువంటి నిర్లిప్తత భావానికి వెళ్ళిపోయి హోప్లెస్నెస్ అనేది కంటిన్యూటీ కావడం వల్ల తన యొక్క స్థాయిని తగ్గించి ఇంకొక వ్యక్తితో వెంటిలేషన్ చేసుకోలేకపోవడం వల్ల, తన యొక్క బాధని వేరే వ్యక్తితో షేర్ చేసుకోలేకపోవడం, అంటే షేర్ చేసుకుంటే తను ఏమనుకుంటాడో, నాకు మానసిక జబ్బు ఉంది అనుకుంటాడేమో, తను నేను చచ్చిపోతానని ఆలోచన చెప్తే తను భయపడతాడేమో, తను రేపొద్దున నాతో మాట్లాడేమో అటువంటి
ఈ యొక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల ఏం చేస్తారంటే ఎవరికి చెప్పరు, ఎవరితో కలిసేదానికి ప్రయత్నం చేయరు. అలాగే ఇంటలెక్చువల్ వాళ్ళు ఎక్కడ ఉంటారంటే సాధ్యమైనంత వరకు వాళ్ళకు ఉన్నటువంటి ఛానల్లో గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు తప్ప ఎదుటి వ్యక్తితో మాట్లాడరు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే అందరూ గూగుల్ సెర్చ్ చేస్తారు తప్ప ఇంకొక వ్యక్తితో మాట్లాడితే సపోర్టివ్గా ఉంటుందని చెప్పి అక్కడ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి వెళ్ళి మాట్లాడరు. కనుక విద్యావేత్తలు సాధ్యమైనంత వరకు లోన్లీనెస్ని ఎక్కువగా ఫీల్ కావడం, స్టిగ్మాకి ఎక్కువ లోన్ కావడం, ఇకపోతే ఇన్ఫీరియారిటీ అంటే సోషల్ స్టిగ్మాకి ఎక్కువగా ప్రభావితం కావడం, తన ఆత్మహత్య చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందుకోసం గతంలో కొన్ని స్టడీస్ కూడా చెప్పబడ్డాయి. మెడికల్ ఫెటర్నిటీ కూడా అత్యధికంగా ఆత్మహత్య చేసుకుంటున్నారు, అనస్థీషిస్ట్ ఎక్కువ చేసుకుంటున్నారు, తర్వాత మానసిక వైద్యులు కూడా ఎక్కువ చేసుకునేటువంటి కొన్ని స్టడీస్ కూడా చెప్పడం జరిగింది. అంటే చదువు అనేది ఆత్మహత్యలకి నివారణకి మార్గం కాదు. చదువుకునేంత మాత్రాన వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నం చేసుకోరని చెప్పలేము. కానీ ఇలాంటి విషయాలు అంటే ఎడ్యుకేటర్స్కి మనకు చెప్పేందుకు అవకాశం ఉంది కనుక, ఎడ్యుకేట్ చేసేందుకు అవకాశం ఉంది కనుక ఈ యొక్క WHO ఏం చేసిందంటే చేంజింగ్ నెరేటివ్స్ ఆన్ సూసైడ్ ఫర్ 3 years ఈ యొక్క థీమ్ అనేది ఈ 3 సంవత్సరాల కాలం ఇదే థీమ్తో ఈ పబ్లిక్ని అవేర్నెస్ తీసుకురావడం, ఈ ఎడ్యుకేటివ్ సొసైటీస్లో అవేర్నెస్ తీసుకురావడం, ఈ మెథ్స్ని ఎలా ఎరాడికేట్ చేసుకోవడం, ఈ స్టిగ్మాని ఎలా ఎరాడికేట్ చేసుకోవడం, సాధ్యమైనంత వరకు ఈ యొక్క సూసైడ్కి, ఈ సూసైడ్ ప్రివెన్షన్కి, సూసైడ్ని ఆపడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో ఈ టీం తీసుకోవడం జరిగింది. కనుకనే ఈ మొత్తం 3 yearsని మనం పబ్లిక్లో ఎంత సాధ్యపడినంత వరకు ఎంతమందికి రీచ్ కాగలుగుతామో, ఎంతమందికి మనకు ఈ సూసైడ్ యొక్క టెండెన్సీస్ని, సూసైడ్ యొక్క సిమ్టమ్స్ని, సూసైడ్ యొక్క కాన్సిక్వెన్సెస్ని దానివల్ల మనం ఎడ్యుకేట్ చేయగలిగితే ఎంతోమంది జీవితాలు కాబట్టి. డాక్టర్ గారు, అంటే ప్రభుత్వ మానసిక విధానాలు, అంటే ప్రభుత్వ విధానాలు ఆ మానసిక ఆరోగ్య సేవలో ఆత్మహత్యల నివారణలో ఎంతవరకు దోహదపడుతున్నాయి అనుకోవచ్చు ప్రభుత్వ విధానాలు? గతంలో నాకు దాదాపు ఈ 18 yearsగా ఎరగడ మెంటల్ హాస్పిటల్లో జాబ్ చేసే అనుభవం ఉంది. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఎన్నో రకాల మార్పులు. కానీ యాక్చువల్గా అది మానసిక చికిత్సాలయం, కానీ అందరూ కూడా మెంటల్ హాస్పిటల్ అంటారు. అక్కడ ఎవరైనా దిగినా సరే ఏంటి మెంటల్ హాస్పిటల్గా ఏమన్నా అంటారు. కొన్ని వార్డ్స్లో కూడా మనం ఉపయోగిస్తున్నాం. ఏమన్నా ఇబ్బంది అయితే మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి అది ఒక నానుడి అయిపోయింది. కానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇది నౌ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అందరికీ సుపరిచితమైనటువంటి పేరు. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్లో అన్ని రకాల మానసిక సమస్యలకి పరిష్కార మార్గం ఉంది. బహుశా మీరు వినునొచ్చు మీడియా ద్వారా. మనము ఈ స్టేట్లో మొత్తం తెలంగాణ స్టేట్కి మొత్తం కూడా ఏ రకమైనటువంటి మానసిక సమస్యలున్నా, ఏ రకమైనటువంటి మానసికమైనటువంటి రుగ్మతకు లోనవుతున్నా సర్వీసెస్ ఎక్కడున్నాయి, ఇలాంటి సూసైడ్ ఆత్మహత్య ప్రయత్నాలు ఆలోచన మీ మనసులో పడ్డా మనకు టెలిమానస్ అనేటువంటి ఫ్రీ హెల్ప్ లైన్ ఉంది. ఆ టెలిమానస్ నెంబర్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. 14416 అనేటువంటి నెంబరు, 14416 అనేటువంటి టెలిమానస్ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే 24/7 మాకు బాగా తరఫీదు పొందినటువంటి కౌన్సిలర్స్ కానీ, సోషల్ వర్కర్స్ కానీ, సైకియాట్రిస్టులు కానీ అవైలబిలిటీ ఉంటారు. వాళ్ళు మీకున్న సమస్యని విని ఎటువంటి పరిష్కార మార్గం మీకు చూపెట్టాలో విని వెంటనే చెప్పడం జరుగుతుంది. కనుక గవర్నమెంట్ తరపు నుంచి ఇటువంటి ఇనిషియేషన్ తీసుకురావడం అనేది చాలా మంచి అద్భుతమైన విషయం. గతంలో కూడా నాకు తెలిసి 2004-07 తర్వాత 104 అనే సర్వీస్ అనేది ఉంది. 104 సర్వీస్లో కూడా మనకు గవర్నమెంట్ నుంచి 24/7 ఈ టెలి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అంటే ఎవరైనా కూడా ఈ యొక్క హోప్లెస్నెస్, వర్త్లెస్నెస్, ఫీలింగ్ ఆఫ్ లోన్లీనెస్, సూసైడ్ ఐడియేషన్స్ అనేటివి మీ మనసులో కలిగినప్పుడు వాటిని ఎటువంటి పక్షుల్లో నిర్లక్ష్యం చేయకుండా అలాంటి విషయాలు మీరు గమనిస్తే మీ ఫ్రెండ్స్లో కానీ, మీ సరౌండింగ్స్లో కానీ వాళ్ళని మీ అంతకు మీరు మాట్లాడేదానికి ప్రయత్నం చేస్తూ, అలాగే తరఫీదు పొందినటువంటి మానసిక వైద్యుల్ని సంప్రదించే విధంగా మీరు ఒక అవకాశాన్ని కల్పిస్తే, అంటే మానసిక వైద్యులు అంటే సైకియాట్రిస్ట్ కానీ, క్లినికల్ సైకాలజిస్ట్ కానీ, అలాగే కౌన్సిలర్స్ కూడా వాళ్ళ లెవెల్లో వాళ్ళు హెల్ప్ చేయడం, ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆత్మహత్యలు చేసుకునే వ్యక్తుల్లో అత్యధికంగా మనకు కనిపిస్తున్నటువంటి ఇంకొక కాజ్ ఏంటంటే ఎవరైతే డ్రగ్ అబ్యూజర్స్, మీరు చూస్తే ఇందాక అడిగారు, కొన్ని బిల్డింగ్ నుంచి దూకుతారండి, చాలా చాలా అంటే పెయిన్ఫుల్ డెత్ చేసుకుంటుంటారు. అలాంటి వ్యక్తులు మనం ఎక్కువగా యువతే 17 years నుంచి 30 years లోగా ఉన్నటువంటి పాపులేషనే వెరీ అగ్రెసివ్ పెయిన్ఫుల్ డెత్ ని కూడా చూస్ చేసుకుంటున్నారు. డాక్టర్ గారు, అంటే చిన్న విషయం ఏంటంటే క్లాస్లో అందరు ఎదురుగా ఎందుకు చదువుకోలేదని అవమానించారని, లేకపోతే ఫీజు కట్టలేదని అవమానించారని చెప్పేసి ఆ బిల్డింగ్ పై నుంచి దూకినటువంటి ఘటనలే మనం చాలా చూసాం. సార్ మీరు నేను కొన్ని విషయాలు ఇక్కడ ఎలా చెప్పాలంటే కొన్ని కంట్రోల్గా చెప్పాల్సి వస్తుంది. వాస్తవానికి తల్లిదండ్రులు
సొసైటీ విద్యార్థులను విద్యా విధానాన్ని అవునవును. ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? అవునవును, అది మధ్య పిల్లలపై తీవ్ర ఒత్తిడికి ప్రధాన కారణం అవుతుంది. సింపుల్ ఒకే లాజిక్ చెప్తానండి. నా పిల్లవాడిని ఒక స్కూల్లో జాయిన్ చేయించుకోవడానికి నేను అడిగిన ఒకటే, మీ స్కూల్ గ్రౌండ్ ఉందా, మీ స్కూల్కి స్విమ్మింగ్ పూల్ ఉందా, మీ స్కూల్లో ఎన్ని గంటలు అంటే మోరల్ వాల్యూ కలిగినటువంటి క్రాఫ్ట్ కానీ మోరల్ వాల్యూ కలిగినటువంటి కథలు చెప్పడం చదువుతారంటే నన్ ఆఫ్ ద స్కూల్స్. మాది ఐఐటి కాన్సెప్ట్, మెడికో కాన్సెప్ట్, లేదంటే కామర్స్ కాన్సెప్ట్ అనేటువంటి కాన్సెప్ట్ స్కూల్స్ వ్యవస్థలు తప్ప ఎక్కడే కానీ గ్లోబల్ డెవలప్మెంట్ పర్స్పెక్టివ్లో, ఎమోషనల్ మెచ్యూరిటీ పర్స్పెక్టివ్లో, మోరల్ అంటే వ్యక్తి హ్యాపీగా బతకాలి. డబ్బు ఉంటే హ్యాపీగా బతుకుతాడు అనేది అవివేకం. డబ్బే పునాది, డబ్బు నీకున్నటువంటి స్టేటస్, నీకున్నటువంటి ఆర్థిక స్తోమతే పునాది నీటిగా బతుకుతున్నారు తప్ప మా కొడుకు నా కూతురు ప్రశాంతంగా హ్యాపీగా తన లైఫ్ని లీడ్ చేయాలి. అది 10,000 రూపాయల శాలరీ కానీ 5,000 రూపాయల శాలరీ కానీ అనేటువంటి స్థితులు ఎవరు ఆలోచించడం లేదు. They don't want happiness index. They just want ranks, ఎట్లాగైనా ర్యాంక్ కొట్టాలి, or high scales, and the luxuries of facilities. అంటే whether they happy or not, no. మీరు ఇలా చూసుకుంటూ పోతే ఎన్ని రకాల డైవర్సెస్ అనేది పెరుగుతున్నాయి. దే ఆర్ అంటే అన్ని రకాలు ఉన్నప్పుడు వాళ్ళు కొహాబరేషన్ సరిగా లేకపోవడం, ఒకరినొకరు కలిసి ఉండలేకపోవడం, సంతృప్తికరమైన ఫ్యామిలీ లైఫ్ లేకపోవడం, విడిపోతున్నాం. ఇక్కడ కారణం ఏంటి అంటే మనము పిల్లలకి బోధించాల్సింది, నర్చర్ చేయాల్సిన విషయం ఏంటంటే మనకున్న స్థితిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అతని ఈ యొక్క సమాజాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి పరిస్థితులు మనం టీచ్ చేయాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. అలాగే తనకున్న చదువు అనేది గ్లోబల్గా ఉండాలి తప్ప మొనోటమస్గా ఉండకూడదు. మీరు నాకైతే 20-30 సంవత్సరాలు గమనిస్తున్నాను, ఒక టెక్నాలజికల్ ఎవల్యూషన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏర్పడ్డ తప్ప కాంప్రహెన్సివ్ ఎడ్యుకేషన్ అనేది కనిపించడం లేదు. కాంప్రహెన్సివ్ ఎడ్యుకేషన్ అనేది కన్నుమూరిగా అయిపోయింది. బహుశా నేను చదివినప్పుడు మోరల్ క్లాసెస్ ఉన్నాయి, క్రాఫ్ట్ క్లాసెస్ ఉన్నాయి, ఫిజికల్ యాక్టివిటీస్ ఫుల్గా ఉన్నాయి. కనుక ఎటువంటి సమస్య వచ్చినా తట్టుకోగలుగుతున్నాను. అవును, అంటే ఆ క్లాసుల్లో కూడా అసలు వ్యవసాయం అంటే ఏంటి, అసలు ఎవరు ఏంటి, జీవన వృత్తులు ఏంటి, రకరకాల పరిణామాలు ఉంటాయి. కానీ ఇప్పుడు సిటీ వాతావరణం అయిపోయిన తర్వాత, కాంక్రీట్ జంగిల్ అయిపోయిన తర్వాత పిల్లలకి అసలు ఆ నాలెడ్జే తెలియకుండా పోతుంది. ఏదో చదువు చదువు చదువు, ర్యాంకు NIT నీట్లో కొడతావా ర్యాంకు, లేకపోతే IITలో కొడతారా, లేకపోతే 100% కొడితేనే జీవితం, అది కొడితే వస్తేనే జీవితం, అక్కడ జాయిన్ అయితేనే లైఫ్, లేకపోతే లైఫ్. అదొకటను టార్గెట్. 600కి దాదాపు 590, 570 వస్తేనే నీకు లైఫ్ అనే విధంగా వాళ్ళకి పెంచి పోషిస్తున్నారు. దట్టు సూర్యోదయం సూర్యాస్తమయం రెండింటిని వాళ్ళకి తెలియదు. 6వ క్లాస్ నుంచి మొదలైతే ఇంటర్మీడియట్ కానీ బీటెక్ కానీ లేదా మెడిసిన్ అయిపోయేంత వరకు వాళ్ళు సూర్యరశ్మిని సరిగా పొందనటువంటి జీవిత శైలి. అలాంటి వ్యక్తి రేపు ఉదయం అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకున్నప్పుడు ఎమోషనల్ మెచ్యూరిటీస్, ఎమోషనల్ అండర్స్టాండింగ్, ఇంటర్పర్సనల్ బాండేజ్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, రోల్స్ ఉంటాయి. మానవ సంబంధాలే ఉండవు కదా. ఇలాంటి మానవ సంబంధాలు లేకుండా పోయినప్పుడు అనుకుంది జరగకపోతే ఆత్మహత్య మార్గం అనేట్టుగా ఆలోచిస్తారు తప్ప వాళ్ళకి ఏది ఆలోచన. రైట్ డాక్టర్ గారు, అంటే NCRB ప్రకారం 18 నుంచి 30 ఏళ్ల వయసు వారిలో 40% ఆత్మహత్యలు జరుగుతున్నాయి అని తెలుస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి సార్? టీనేజ్ అండ్ ఎర్లీ అడల్ట్హుడ్ ఏజ్, ఈ 2 ఏజ్లు చాలా డెలికేటెడ్ ఏజ్. ఎందుకంటారంటే టీనేజ్లో హార్మోనల్ చేంజెస్ కానీ అలాగే సోషల్ పర్స్పెక్టివ్ అనేది కానీ చాలా మారుతుంది. మీరు బాగా గమనించండి, టీనేజ్ అంటే 14 నుంచి 19 సంవత్సరాల కాలంలో ఆ వయసు మధ్యలో వాళ్ళని మెచ్యూర్ అయిన వాళ్ళు అంటామా, ఇమ్మెచ్యూర్ వాళ్ళు అంటామా. ఒక కోణంలో సొసైటీ ఏం చేస్తారంటే యు ఆర్ గ్రోన్ అప్ చైల్డ్, యూ షుడ్ ఏబుల్ టు టేక్ ఎ డెసిషన్ అండ్ యూ షుడ్ ఏబుల్ టు థింక్ అబౌట్ యువర్ లైఫ్. ఒక కోణంలో మనం చెప్తాం. అదే వ్యక్తి తనకి ఇష్టమైనటువంటి రంగంలో పోతానంటే ఇది కరెక్ట్ కాదు, ఇది అంత ప్రయోజకరం కాదు, దీనివల్ల రేపు పొద్దున్నే యూ విల్ నాట్ సెటిల్ ఇన్, యూ హ్యావ్ టు థింక్ అబౌట్ సంథింగ్ అండ్ యూ హ్యావ్ టు గో దిస్ వన్ అని మనమే కరెక్షన్ చేస్తున్నాం. అంటే ఈ టీనేజ్ అంటే ఈజ్ ఎ వెరీ కన్ఫ్యూజింగ్ అండ్ స్ట్రెస్ఫుల్ అండ్ క్రైసిస్ పీరియడ్ అండి. కనుక అటువంటి కాన్ఫ్లిక్టెడ్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు పిల్లలు ఎక్కువ కాన్ఫ్లిక్ట్ లోనైనప్పుడు అంటే ఈ ప్రెజర్ మనం తల్లిదండ్రుల నుంచి కానీ సొసైటీ నుంచి కానీ చాలా ఎక్కువ ఏర్పడుతుంది. ఇది కారణం. రెండోది, పిల్లలకి మానవతా సంబంధాలతో కూడుకున్నటువంటి వ్యవహారికపూరితమైనటువంటి పరిస్థితులు లేవు. తల్లిదండ్రులు స్పెండ్ చేయలేరు. స్కూల్లో అటువంటి వాతావరణం, నలుగురు పిల్లలతో కలిసి ఆటలాడుకునేటువంటి టైం అనేది చాలా తక్కువ. ఇక్కడ మూడో విషయం ఏంటంటే ఏది రైటు ఏది రాంగు, ఎంతవరకు నేను కరెక్ట్ చేసుకోవాలి, అది ఎదుటి వ్యక్తిని చూసి చేసుకోవాలి. ఎవ్రీథింగ్ ఇస్ మొబైల్ చూస్తున్నారు తప్ప మానవతా సంబంధాలు ఇవి ముఖ్యంగా కారణంగా అనిపిస్తాయి. నాలుగో విషయం ఏంటంటే ఈ వయసులో పిల్లలు అట్రాక్టింగ్ టు ద డ్రగ్స్. ఈ డ్రగ్స్లో
అలవాటు పడడానికి కారణం కూడా వాళ్ళకు ఉన్నటువంటి కాన్సిక్వెన్సెస్, ఆ డ్రగ్ వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ లోపం వలన వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. అవును డాక్టర్ గారు, అంటే ప్రధానమైనటువంటి కారణం పిల్లల యువత ముఖ్యంగా ఈ డ్రగ్స్ వైపు మళ్లించడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రుల ప్రభావం. అంటే తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు, హై శాలరీ, ల్యాక్ ఆఫ్ టైం, వీళ్ళకి సమయం ఉండదు. వాళ్ళకి ఏంటంటే ఆ ఆటోనో స్కూల్ వ్యానో వస్తుంది, వాళ్ళని తీసుకొని వెళ్తుంది, ఆయానో ఎవరో వాళ్ళని ప్రిపేర్ చేస్తారు, మళ్ళీ వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది. వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ అంత ఉంచరు. కానీ వాళ్ళు పిల్లలు ఎటు వెళ్తున్నారు, యువత ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ వస్తున్నారా లేదా, లేకపోతే వాళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చాం, లేదా మనకేదో ఉద్యోగపరంగా ఒత్తిడి ఉంది, వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటారనే విధంగా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయకపోవడమే ప్రధాన కారణం అనుకోవచ్చు. మీరు విషయాలు చెప్పే దాంట్లో తల్లిదండ్రుల యొక్క ముఖ్యమైనటువంటి రోల్ ఏంటంటే, నా పిల్లవాడిని మంచి స్కూల్లో చదివించినాను, మంచిగా బట్టలు కొనిపించినాను, మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినాను. అంటే నా పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళి నేను స్కూల్లో అడుగుతున్నాను, నా కొడుకు మార్కులు ఎందుకు తక్కువ వచ్చినాయి అన్నమాట అని తప్ప, నా కొడుకుతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాను, నా కొడుకుతో ఉన్నటువంటి అంటే ఇష్టాలు ఏంటి, అయిష్టాలు ఏంటి, నా కొడుకు ఎటువంటి ఫ్రెండ్షిప్ కలిగి ఉన్నాడు, నా కొడుకు ఎంత టైం ఏ ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు, నా కొడుకు దేనికి ఇష్టపడుతున్నాడు అనేది ఏ తల్లిదండ్రులకు టీనేజ్లో లేదు. టీనేజ్ అనేది వయసు వచ్చినప్పటికీ తల్లిదండ్రులు కెనాట్ బి పేరెంట్స్, దే సపోజ్ బి ఫ్రెండ్స్. ఆ సిస్టమ్ పోయి ఫెసిలిటేటర్స్ అయ్యారు. నా కొడుకు బర్త్డే వచ్చింది, ఎంత రిచ్గా చేశాను, నా కొడుకు బర్త్డేకి ఎంతమంది ఫ్రెండ్స్ని పిలిపించాడు, నేను ఎంత డబ్బు ఇచ్చి ఇటువంటి రెస్టారెంట్లో పార్టీ చేశాను అనేటువంటి స్టేటస్తో కూడుకునేటువంటి రిలేషన్షిప్ బౌండ్ చేయడం వలన పిల్లలు ఏమవుతున్నారంటే, మా పేరెంట్స్ చాలా రిచ్గా చేస్తున్నారు కనుక నేను అట్రాక్ట్ అవుతున్నటువంటి ఉద్దేశంతో పిల్లలు చెడుదారి పడడానికి అవకాశం తల్లిదండ్రులు. రెండోది మీడియా. అంటే ఆ పిల్లలకి పెద్ద ఫోన్ తీపిచ్చినాను, రిచ్గా ఉన్నాడు నా కొడుకు, అందరితో సోషల్ స్టేటస్, ఆ రిచ్ ఫోన్లో ఏం చూస్తున్నాడు అనేది సూపర్వైజర్ లేకపోతే. ఇంకా స్కూల్ వ్యవస్థలో కూడా ఏంటంటే, నేను పిల్లలకి ఎన్ని అవర్స్ క్లాస్ చెప్పాను, ఎంత ర్యాంక్స్ తెప్పించుకున్నాను, ఆ ర్యాంకులో ఎంతమంది క్వాలిఫైడ్ ఉన్నారు అనే మా ఆలోచన. ఇవన్నిటికీ కరెక్షన్ కావాలంటే తల్లిదండ్రులు కరెక్ట్ కావాలి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కరెక్ట్ కావాలి, సోషల్ పర్స్పెక్టివ్ కూడా కరెక్షన్ కావాలి. ఇవి కరెక్షన్ అయినప్పుడు మాత్రమే పిల్లల్లో ఇటువంటి చెడు అలవాటు కంట్రోల్. డాక్టర్ గారు, ముఖ్యంగా అంటే గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. దీన్ని ఏ విధంగా అంటే నివారించవచ్చు అంటారు? మీరు 2.5% పాయిజన్ తీసుకుని చనిపోయేటువంటి వాళ్ళు ఫార్మర్స్ అండి. అది కూడా మనకు కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇక్కడ ఫార్మర్స్ విషయంలో నేను పర్సనల్గా కొన్ని మన రంగారెడ్డి డిస్టిక్, మహబూబ్నగర్ డిస్టిక్, మెదక్ డిస్టిక్లో స్టడీ చేయడం జరిగింది 2011-12లో. అక్కడ మేము చూసినటువంటి విషయాలు ఏంటంటే, ఫార్మర్స్ ఫస్ట్ థింగ్ ఏంటంటే చిన్న కమతలు, అంటే చిన్న చిన్న వ్యవసాయం చేయగలిగేటువంటి భూమి. అంటే ఒకే జాగాలో ఎక్కువ మోతాదులో భూమి లేకపోవడం, ఉన్న దగ్గర కొంచెం కొంచెం ఉండడం అనేది ఫస్ట్ డిఫికల్టీస్, ఒక క్రాఫ్ట్ చేయడానికి డిఫికల్టీ అవుతుంది. రెండో విషయం ఏంటంటే సాంప్రదాయబద్ధమైనటువంటి అంటే వ్యవసాయ విధానం. మూడో విషయం ఏంటంటే కంపారిజన్. అంటే రైతులు ఏముంటుందంటే, తను పలాంటి పంట వేసారని అందరూ అదే పంట వేయాలని ప్రోత్సహించడం. నాలుగో విషయం మేము గమనించింది ఏంటంటే, రైతుల్లో సోషల్ స్టేటస్ అనేది చాలా ప్రేరేపిస్తుంది. ఉదాహరణకి అన్నదమ్ములు పిల్లలకి ఒక అన్న కూతురికి 5 లక్షలు పెట్టి పెళ్లి చేసినాడు, 10 లక్షలు పెట్టి పెళ్లి చేసినాడు, 1,00,000 కోట్ల రూపాయలు కట్టవేసి అనేటువంటి స్టేటస్ పెట్టుకొని తమ్ముడికి లేకపోయినా అదే స్టేటస్ మెయింటైన్ చేయడం. ఇకపోతే సరైన అవగాహన లేకపోవడం, అంటే వ్యవసాయ విధానాలని ఇప్పుడున్నటువంటి పరిస్థితికి సరైనటువంటి టెక్నాలజికల్ యూటిలైజేషన్ లేకపోవడం అనేది కారణం అవుతుంది. కనుక అప్పులు బాధలు అనేటివి అధికము కావడం, అక్కడ అప్పులు తీసేటువంటి ప్రణాళిక లేకపోవడం, సోషల్ స్టిగ్మా, అంటే ఎదుటి వ్యక్తి వచ్చి అప్పడుగుతున్నాడనే ఉద్దేశంతో తను ఆ యొక్క విషయాన్ని అంగీకరించలేకపోవడం ఆత్మహత్యకి కారణాలు అవుతుంది. ఇవన్నీ మనం గమనించిన విషయం. రైట్ డాక్టర్ గారు, ఆత్మహత్యల నివారణకు అంటే అవగాహన కార్యక్రమాలు ఏ విధంగా దోహదపడతాయంటారు? అంటే ఎంతవరకు రైతుల ఆత్మహత్య నివారణకి కాంప్రహెన్సివ్గా పనిచేయాలి. అగ్రికల్చర్ ఆఫీసర్ పనిచేయాలి, రెవెన్యూ ఆఫీసర్ పనిచేయాలి, అక్కడ స్కూల్ టీచర్స్ కూడా పనిచేస్తే, సో అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ జ్యూడిడిక్షన్ కూడా వర్క్ చేస్తే నిజంగా ఒక చైతన్యం తీసుకురాగలిగితే రైతుల ఆత్మహత్య నివారణకి సాధ్యమైనంత మనము ఎంతో ఆపేదానికి అవకాశం ఉంది. డాక్టర్ గారు, అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్న యువత గురించి, స్కూల్లో పిల్లలు అలాగే కాలేజీల్లో యువత ఇలా ఆత్మహత్యలు నివారించుకుని ఈ కాలేజీల్లో అవ్వచ్చు, స్కూల్లో అవ్వచ్చు, ఏమైనా అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఎస్, ఈ యొక్క థీమ్ దానిపైన ఫోకస్ చేయాలి. ఎస్, మనకు ఏం చేయాలంటే ఒక 10th క్లాస్ స్కూల్ నుంచి డిగ్రీ వరకు కంపల్సరీ ప్రతి ఒక్క స్కూల్స్ ఆర్ కాలేజెస్ అన్నీ కూడా ఒక మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ యొక్క హెల్ప్ తీసుకొని పిల్లల యొక్క మానసిక స్థితిని ఎలా అర్థం చేసుకోవాలి అనేది వాళ్ళకి ఉద్బోధన చేయాలి.
అలాగే ఆ టీచర్స్కి బోధన చేయాలి, ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. గుర్తించిన తర్వాత ఎటువంటి హెల్ప్ని తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి. ఉదాహరణకి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి పంపిస్తున్నామంటే మీ అన్నిటికీ స్టిగ్మా అనేది ఉంది, కొద్దిగా ఎర్రకెడ్ అవుతుందనే నమ్మకం కూడా నాకు ఉంది. అలా కాకుండా ప్రతి ఒక్క స్కూల్లో ఒక టీచరు మెంటల్ హెల్త్ ట్రైనింగ్ తీసుకుంటే, ప్రతి ఒక్క స్కూల్లో టీచరు ఒక మెంటల్ హెల్త్ ట్రైనింగ్ తీసుకుంటే, బహుశా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. టీచర్ ఎవరైనా వాలంటీర్గా వచ్చి ఐ వాంట్ టు లర్న్ సర్టన్ థింగ్ అంటే మేము ప్రొవైడ్ చేస్తున్నాం. వచ్చి తీసుకుంటే వాళ్ళకి మానసిక అవగాహన అనేది కల్పిస్తాం. మానసిక లక్షణాల గురించి, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ గురించి చెప్తాం. అలాగే ఒక మానసిక రుగ్మతని అధ్యయనం చేసిన తర్వాత ఆ టీచర్ ఏ లెవెల్కి, ఆ పేరెంట్స్ ఏ లెవెల్కి తనకి సపోర్ట్ చేయాలి, ఆ స్థితి దాటినప్పుడు ఎవరిని సీకింగ్ హెల్ప్ చేసుకోవాలి. ప్రతి ఒక్క డిస్టిక్ హాస్పిటల్లో మానసిక వైద్యుడు ఉన్నాడు. ఇక్కడ ప్రతిసారి ఐఎంహెచ్కు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ హైదరాబాద్కి రావాల్సిన పర్లేదు. ప్రతి ఒక్క డిస్టిక్లో ఒక మానసిక వైద్యుడు ఉన్నారు. అక్కడికి వెళ్ళి కూడా కన్సల్ట్ అయితే వాళ్ళు ఫస్ట్ తన సమస్యని అర్థం చేసుకొని ఆ సమస్యకి మార్గాన్ని నిర్దేశించడం జరుగుతుంది. ఒకవేళ మెడిసిన్స్ అవసరమైతే మెడిసిన్స్ ఇస్తారు, లేదంటే మాట సహాయంతో కూడుకునే కౌన్సిలింగ్ ఇవ్వమంటే కౌన్సిలింగ్ చేస్తారు, లేదు తల్లిదండ్రులకు వచ్చిపెట్టి ఫ్యామిలీ థెరపీస్ కూడా ఇచ్చి ఆ యొక్క పిల్లవాడి యొక్క భవిష్యత్తుకి తల్లిదండ్రులు ఏ విధంగా తోడ్పడాలో కూడా చెప్పి ఆ టీచర్ కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఇటువంటి వ్యవస్థలు ఉన్నాయి. కనుక నేను చెప్పదలుచుకునే విషయం ఏంటంటే ప్రతి ఒక్క స్కూల్ కానీ కాలేజెస్ కానీ ఈ యొక్క సూసైడ్ నివారణ చేసుకోవాలంటే మానసిక వైద్యుల ద్వారా మీకున్నటువంటి నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకొని దాని ద్వారా పిల్లల్ని అర్థం చేసుకొని సరైనటువంటి టైంలో సరైన నిర్ణయాలు తీసుకోగలిగితే పిల్లల యొక్క మానసిక ఒత్తిడిని తగ్గించి మానసికంగా ఆందోళన చెందకుండా మానసిక ఆరోగ్యాన్ని పెంచడానికి అవకాశం ఉంది. టీచర్ రోల్ చాలా క్రూషియల్ అండి. రైట్ డాక్టర్ గారు, అంటే ఆత్మహత్యల నివారణలో సమాజం అవ్వచ్చు, కుటుంబ పాత్ర అవ్వచ్చు, అంటే ఎలాంటి పాత్ర పోషిస్తాయి? సమాజం ముఖ్యంగా అవమానకరంగా భావించడం ఆ నలుగురు అంటారు, ఏదైనా సంఘటన జరిగితే ఆ నలుగురు అంటారు, మరోపక్క కుటుంబం పరువు పోతుందేమో, ఇట్లాంటివి కూడా కొంత ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. చాలామంది కూడా ఎక్కువగా వ్యాపారవేత్తలు ఉంటారు, ఎక్కువగా అప్పుల పాలు చేయటం, తర్వాత ఆత్మహత్యలు, అంటే మొహం తలెత్తుకొని తిరగలేమో, లేకపోతే ఈ కుటుంబం బజార్ను పడిద్దాం, ఇట్లాంటి వాడు. అంటే ఇప్పుడు ఆత్మహత్యకి లిస్ట్ చేసుకుంటే ఒక 10-12 రకాల మేజర్ కాజెస్ ఉన్నాయి. దాంట్లో కుటుంబం యొక్క పాత్ర చాలా క్రూషియల్. ఎందుకంటే మీరు ఇందాక అనుకున్నట్టు 17 years నుంచి 30 years మధ్య కాలం ఏజ్ వాళ్ళే ఎక్కువ చనిపోతారండి. అంటే ఇక్కడ ఏమవుతుంది, కుటుంబం యొక్క పాత్ర ఏంటి ఈ 17 yearsలో అంటే పిల్లల్ని హిల్ ట్రీట్ చేయకూడదు, అంటే డిస్కరేజ్ అండ్ క్రిటిసిజం చేయకూడదు. 14 సంవత్సరాలు దాటిన నీ కూతురు కానీ కొడుకు కానీ వాళ్ళని మీరు చేతగానివాడు, నువ్వు చేయలేనివాడు, నువ్వు వేస్ట్, నువ్వు ఇది కూడా చేయలేవా, ఇది కూడా అంటే ఏదైనా కూడా నెగిటివ్ ఓరియంటేషన్తో ప్రజెంటేషన్ చేయడం అనేది ఫస్ట్ ఆపాలి. ఇది టీచర్ కానీ, తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, ఫస్ట్ అట్ ఫ్రెండ్స్ కానీ. ఇది ఫస్ట్ అయితే కమ్యూనికేషన్ చాలా ఉత్తమంగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, క్యాపబుల్, కెన్ మాడిఫైబుల్, కెన్ చేంజబుల్. ఎందుకంటే లైఫ్ ఈజ్ నాట్ ఎ స్టాటిక్ వన్, లైఫ్ అనేది డైనమిక్ వన్. అంటే ఈరోజు ఈ స్థితి ఉంటే ఆ స్థితి మారుతూ పోతూ ఉంటుంది. కనుక అన్న విషయాన్ని పిల్లలకి ఆ కుటుంబంకి తెలిసి ఉండాలి. నెంబర్ 2, పిల్లలు తప్పు చేస్తారు, ఆ తప్పునే శాశ్వతంగా స్టిగ్మటైజ్ చేయకూడదు, అంటే అది అంటే పూర్తిగా నువ్వు ఇలాంటి వాడివని ముద్ర వేయకూడదు. ఈ యొక్క పరిస్థితులు నువ్వు ఇది చేసావు, దీన్ని మార్చుకునే దానికోసం నువ్వు ప్రయత్నం చేయి, నీకు అవకాశం ఇస్తానేటువంటి ఒక ఛాన్స్ అనేది ఇవ్వాలి, మంచి లైఫ్ ఉంటుంది అనే విధంగా వాళ్ళకి ఒక. ఇప్పుడు ఉదాహరణకి ఒక కొడుకు, డాడీ నేను ఫెయిల్ అయినాను, అన్ని పోయినావా అంతే నేను అనుకున్నా ముందే, డాడీ ఒకటి పాస్ అయినా అంటే ఇక్కడ మనము ఉచ్చారణ ఏముండాలి, నన్ను ఒకటి పాస్ అయినావు కదరా, ఇది దీన్ని ఎట్ట చదివినావు చూసి మిగతా దాంట్లో ఎక్కడ తప్పు చేసి కరెక్ట్ చేసుకో, నేను ఒక ఛాన్స్ ఇస్తాను. ఎందుకంటే జీవితంలో ఎగ్జామ్ పాస్ ఫెయిల్ ఒకటే నిర్ణయించదు జీవితంలో. అంటే మనం గుర్తిస్తే మన యొక్క పూర్వీకులు, మన యొక్క సీనియర్స్ మనం చూస్తే వాళ్ళు 10th class అసలు చదివే లేదు, బ్రహ్మాండ బిజినెస్ మ్యాన్లు అయినారు. కొద్ది గొప్ప ఒక 10th class వరకు చదువుకున్నారు, పెద్ద బిజినెస్ మ్యాన్లు అయినారు. రాని వాళ్ళు కూడా వ్యవసాయంలో రాణించారు, మన సాగుబడి చేశారు, ఎన్నో రకాల వాళ్ళు వ్యవసాయం చేశారు, బిజినెస్లు చేశారు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని కూడా స్టార్ట్ చేశారు. అంటే తక్కువ మినిమల్ నాలెడ్జ్, పెద్ద కుటుంబాలనే వాళ్ళు డెవలప్ చేశారు. అంటే చదివితేనే నువ్వు బాగుపడతావు, చదివే నీకు మూలం. చదువు కావాలి సమాజం గురించి అర్థం చేసుకునే జ్ఞానం కోసం మాత్రమే, చదివే జీవితం కాదు. అవును, జీవితంలో ఒక భాగం మాత్రమే అనేది తల్లిదండ్రులు ఫస్ట్ గుర్తించాలి, సమాజం గుర్తించాలి.
అలాగే ఈ టెక్నాలజీ చేసేటువంటి ఫోర్స్ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ ఐ షుడ్ సే సంథింగ్, ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ చేసేటువంటి ఫోర్స్కి మీరు లోన్ కావద్దు. మీకు కొన్ని మీకు బహుశా రిజల్ట్స్ వచ్చేటప్పుడు 1-1-1 2-2 ర్యాంక్ అనేది ప్రతి ఒక్క FM చూసుకోండి, టీవీ ఛానల్ పెట్టుకోండి, ఒకటి మాదే ఫస్ట్ పాద. కానీ అదే ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మా ఇన్స్టిట్యూషన్లో ఇన్ని లక్షల మంది చదివారు, మాకు ఇన్ని ర్యాంకులు వచ్చాయని చెప్తారా? ఫస్ట్ ప్రతి ఒక్క తల్లిదండ్రులు గుర్తించాల్సిన విషయం ఏంటంటే మీరు ప్రలోభాలకి లోను కావద్దు, ఫోబియాలో ఉండొద్దు. అటువంటి ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్, కమర్షియల్ ఫ్యాక్టర్స్, దానికి లోను కావద్దు. మీ కూతురు కానీ మీ కొడుకు కానీ దేనికి సంతృప్తి పడతాడు, ఏది కన్నా కావాలని కోరుకుంటున్నాడు, తను ఎక్కడ సంతృప్తి పడతాడు కూర్చొని మాట్లాడండి. ఫస్ట్ మీ పిల్లలకి మీరే జడ్జ్. 1-1-2 కాదు, మీరే జడ్జ్. దానికి ఏమవుతుందంటే నా తల్లిదండ్రులు నాతో మాట్లాడతారనేటువంటి భావం కలుగుతుంది. రెండోదంటే మీ పిల్లలకి మీరు టైం ఇచ్చి మీకు అవకాశం ఇచ్చి కూర్చున్నారనుకోండి, రేపు పొద్దున నీతో మాట్లాడతారు ఫ్రీగా వచ్చి. మీరు మాట్లాడలేదు, నువ్వు డిసిషన్ తీసుకొని నువ్వు ఈ కాలేజీ జాయిన్ చేపిస్తాను, నువ్వు ఫస్ట్ ర్యాంక్ కొట్టుకోలేదంటే ఈ ఇన్స్టిట్యూషనల్ సీట్ సంపాదించాలి అంటే ఏమవుతుంది, యువర్ కండిషనింగ్. ఎప్పుడైతే పిల్లలకి కండిషన్ చేస్తారో పిల్లలు తల్లిదండ్రులకు దూరం అవుతారు. దూరం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లవాడు 22 సంవత్సరాలు వచ్చేంత వరకు తల్లిదండ్రుల యొక్క బాధ్యత. నెంబర్ 2, స్కూల్ వ్యవస్థలో కాలేజీ వ్యవస్థలో మీరు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, ప్రతి ఒక్కరూ మానసిక వైద్యుడిని హైర్ చేసుకొని సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి. ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకునే కారణం దాంట్లో మీ భాగం కూడా ఉంటుంది కనుక అది మీరు గమనించాల్సిన విషయం ఈ యొక్క టీవీ ముఖంగా నేను చెప్పదలుచుకున్నాను. కానీ డాక్టర్ గారు చివరిగా చెప్పండి, అంటే ఎవరైనా సరే విద్యావంతులు అవ్వచ్చు లేకపోతే యువకులు అవ్వచ్చు, అంటే వాళ్ళు అంటే చదువుకున్న సక్రమంగా వెళుతున్నా ఏదైనా సరే ఒక్కసారైనా సరే మానసిక వైద్యులను సంప్రదిస్తే వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటో అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయా? మరొక పక్క ఇంకొక అంశం ఏంటంటే ఎవరైనా అవమానకరంగా భావించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అమ్మ మానసిక వైద్యులకి వెళ్ళాలా అది ఇదండి. అంటే కుటుంబాల్లో కూడా కొన్ని చిన్న ఘటనలు జరుగుతుంటాయి, ఊరికే ఏడవటం, ప్రతి చిన్న సంఘటన కూడా అయ్యో నా బతికి ఇంతేనా, నా లైఫ్ ఇంతేనా, నేను వేస్ట్ అనే విధంగా కూడా వాళ్ళు చాలామంది మానసిక రుగ్మతతో బాధపడుతూ ఉంటారు. వీళ్ళందరికీ ఇచ్చేటటువంటి సలహా ఏంటి చివరిసారిగా చెప్పండి. సార్ ఒక చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి సార్, మానసిక వైద్యుడు అంటే ఓన్లీ మెడిసిన్స్ ఇచ్చే వ్యక్తే కాదు. మానసిక వైద్యుడు మీ యొక్క ఉన్నటువంటి మానసిక పరిస్థితిని అవగతం చేసుకొని మీకు ఏదైనా సరైనటువంటి వాతావరణాన్ని మీకున్నట్టు అందరికీ మెడిసిన్స్ అవసరం ఉండదు. ఎవరికైతే అవసరమో వాళ్ళకి మాత్రం మెడిసిన్స్ రాస్తారు. నెంబర్ 1 అంటే మానసిక వైద్యుడు మెడిసిన్ రాసే వ్యక్తే కాదు. మానసిక వైద్యుల్లో మానసిక వ్యవస్థలో 4 ఉంటారు. ఒకరు సైకియాట్రిస్ట్, మెడిసిన్స్ రాసే డాక్టర్, క్లినికల్ సైకాలజిస్ట్, మీకు మెడిసిన్ లేకుండా ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి సైకోథెరపీ కానీ, బిహేవియర్ థెరపీ కానీ, ఫ్యామిలీ థెరపీ కానీ, మీకు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ కెరియర్ ఆపర్చునిటీస్ గురించి కూడా అధ్యయనం చేసి మార్గనిర్దేశం చేయగలిగేటువంటి వ్యక్తి. నెంబర్ 3 మీ యొక్క సోషల్ ఇష్యూస్, సైకాట్రిక్ సోషల్ వర్కర్, సైకాట్రిక్ నర్స్, అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడతారు. వీళ్ళందరూ కూడా కాంప్రహెన్సివ్గా చేసేది మానసిక యొక్క ట్రీట్మెంట్ అది. కనుక మీరు మీ యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకోవాలంటే క్లినికల్ సైకాలజిస్ట్ని కలిసి, క్లినికల్ సైకాలజిస్ట్ మీరు వాకిన్ కావచ్చు. ఇప్పుడు ఎలాగ మనకు డయాగ్నోస్టిక్ సెంటర్స్కి పోతాం, నాకు రక్తం ఎలా ఉంది, నా బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ప్లేట్లెట్ లెవెల్ ఎలా ఉన్నాయి, అలాగే క్లినికల్ సైకాలజిస్ట్ ఏం చేస్తారంటే మీ యొక్క ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ ఎలా ఉన్నాయి, తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలకి తెలివితేటలు ఎలా ఉన్నాయి, మెంటల్ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయి, ఎమోషనల్ మెచ్యూరిటీస్ ఎలా ఉన్నాయి, మీ పిల్లవాడి యొక్క పర్సనాలిటీ విధానం ఎలా ఉంది తెలుసుకోగలిగి ఆయా ఓటికి అనుగుణంగా మీ పిల్లవాడిని మీరు పెంచగలిగితే మీ పిల్లవాడు పరిపూర్ణమైనటువంటి 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే ఆరోగ్యంగా ఆనందంగా బతకవచ్చు. కనుక ఆరోగ్యంగా ఆనందంగా బతకాలంటే క్లినికల్ సైకాలజిస్ట్ని సంప్రదించి పలు దశల్లో సంపాదించి మీ యొక్క మానసిక స్థితిని అధ్యయనం చేసుకోవచ్చు. అలా అని చెప్పి మీ పిల్లవాడిని డయాగ్నోస్ చేసి మానసిక రుగ్మత ఉందని చెప్పి ఎవరు చెప్పరు. ప్రతి ఒక్కటి కూడా అదే కోణంలో కూడా చూడకూడదు. అరే డాక్టర్ గారు, అంటే మీరు చెప్పారు కదా 4 స్టేజ్లు ఉంటాయని చెప్పేసి, ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా అవకాశం సదుపాయాలు కల్పిస్తుందా? ఒకసారి ఇప్పుడు మీరు విషయం గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్లో మానసిక వైద్య సలహాలు, మానసిక వైద్య ట్రీట్మెంట్లు అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మీ పిల్లవాళ్ళ యొక్క మానసిక ఎదుగుదల ఎలా ఉంది, అంటే ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, అది పుట్టినప్పటి నుంచి 16 సంవత్సరాల మధ్య కాలంలో ఏ విధంగా ఉంది తెలుసుకోవచ్చు. అంటే ఒక 3.5 years నుంచి అసెస్ చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. ఏదైనా తక్కువ మార్పులు చేసుకోవాలనుకుంటే మీకు అవకాశం ఉంటుంది 16 సంవత్సరాల వరకు మార్పు చేసేదానికోసం. నెంబర్ 2 ఎమోషనల్ మెచ్యూరిటీస్ అనేది చాలా క్రూషియల్. ఎందుకంటే ఒక వ్యక్తి తను ఈ యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని బతకడానికి ఎలా ఉండాలి, ఈజ్ ఇట్ ఎమోషన్ స్టేబుల్ ఆర్ నాట్ తెలుసుకోవడానికి అవకాశం ఉంది.
మీ యొక్క పిల్లవాడి యొక్క భవిష్యత్తు నిర్ధారించేది పర్సనాలిటీ. ఇది 18 ఇయర్స్కి డెవలప్మెంట్ అయిపోతుంది. ఈ 18 ఇయర్స్లో ఒక ఎటువంటి ట్రేట్స్ కలిగి ఉన్నాడు, ఆ ట్రేట్స్ని ఎలా ఓవర్కమ్ కావాలి, ఈ 3 విషయాలు అనేది చాలా క్రూషియల్. ఈ 3 విషయాలు ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు మాత్రం మీ అబ్బాయి మీ అమ్మాయి మానసిక ఆరోగ్యంగా ఉన్నట్టు. దాన్ని అధ్యయనం తెలుసుకోవాలనుకుంటే మానసిక వైద్యులు మీరు సంప్రదించగలిగితే క్లినికల్ సైకాలజిస్ట్ ఎగ్జామినేషన్ చేసి ప్రొఫైల్ రాసిస్తారు. దానికి అనుగుణంగా మీ పిల్లవాడిని ట్రైన్ చేయండి. బహుశా మీరు గమనిస్తూ ఉంటారు, లర్నింగ్ డిఫికల్టీస్, పిల్లల్లో లర్నింగ్ డిఫికల్టీస్ అనేది ఉన్నాయి. దాన్ని మీరు మీ పిల్లవాడు 7 ఇయర్స్ అప్పుడు కానీ 12 ఇయర్స్ అప్పుడు కానీ ఫైనల్గా 16 ఇయర్స్ అప్పుడు కానీ కంపల్సరీగా అధ్యయనం చేసుకుని రికార్డ్ మెయింటైన్ చేసుకోవాలి. అది బాధ్యత, తల్లిదండ్రుల యొక్క బాధ్యత, స్కూల్ బాధ్యత. చేసుకోగలిగితే వాటిని మీరు మీ పిల్లవాడి యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడేదానికి విధంగా చేసుకోవచ్చు. చూడండి, చాలా పిల్లలకి రైటింగ్ డిఫికల్టీస్ ఉంటాయి, రీడింగ్ డిఫికల్టీస్ ఉంటాయి, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ డిఫికల్టీస్ ఉంటాయి. అలాంటి పిల్లవాడు మిగతా పిల్లలతో కంపేర్ చేసుకొని చాలా సంకుచిత భావంతో ఏర్పడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులకు మనం ఏం చేయాలంటే సరైనటువంటి రిమిడియల్ ట్రైనింగ్, సరైన ట్రైనింగ్ ఇవ్వగలిగితే ఆ పిల్లవాడు మానసికంగా ధైర్యంగా ఉంటాడు. అలాంటి వ్యక్తులు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దెన్ దే బికమ్ ఏ అడల్ట్. కనుక వీళ్ళన్నీ కూడా గుర్తించాల్సిన విషయం, తల్లిదండ్రులు అలాగే ఇన్స్టిట్యూషన్స్ చాలా తగు జాగ్రత్తలు తీసుకోగలిగితే నిజంగా ఒక మార్పు తీసుకొచ్చడానికి అవకాశం ఉందని కూడా నేను చెప్తాను. రైట్, ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎవరైనా సరే. కానీ మీరు చెప్పినట్లు అంటే చాలా మంది కూడా పిల్లలు తప్పిన వాళ్ళు కూడా 10th క్లాస్ తప్పిన వాళ్ళు ఉంటారు, ఇంటర్ తప్పిన ఉంటారు, డిగ్రీ తప్పిన వాళ్ళు, IAS IPS ర్యాంకులు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మనం చూసాం. కాబట్టి వాళ్ళకి కావాల్సిందంటే అవేర్నెస్, ఒక ప్రోత్సాహం, తల్లిదండ్రుల ప్రోత్సాహం, కుటుంబ ప్రోత్సాహం, ముఖ్యంగా మనం అనుకున్నట్లు సమాజం అవ్వచ్చు, సమాజం ఇచ్చినా ఇవ్వకపోయినా ముఖ్యంగా కుటుంబ సభ్యుల పాత్ర అయితే కీలకం. అదే ఏదైనా సరే తల్లిదండ్రుల యొక్క పాత్ర అయితే మాత్రం పిల్లలకి కల్పించినప్పుడు ఇట్లాంటి ఆత్మహత్యను అయితే నివారించవచ్చు అని చెప్పి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, వెంకట సుబ్బయ్య గారు, క్లినికల్ సైకాలజిస్ట్. ముఖ్యంగా ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం రోజు అంటే ముఖ్యంగా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని ఏ విధంగా ఆత్మహత్యల నుండి ఏ విధంగా బయటపడేయచ్చు, వాళ్ళకు మెరుగైన జీవన విధానాన్ని ఏ విధంగా కల్పించవచ్చు, అందమైనటువంటి జీవితం ఏ విధంగా ఉంటుందో చూపించవచ్చు అని చెప్పేసి డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు, క్లినికల్ సైకాలజిస్టు చెప్తున్నారు. ఏదైనా సరే ముఖ్యంగా పిల్లల్ని అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళు తప్పొచ్చు, లేకపోతే చెడు దారి పడవచ్చు, కానీ వాళ్ళని ఒక ఆత్మీయ ఆలింగనం చేసుకొని వాళ్ళని ఒక ఉన్నత శిఖరాలుగా తీర్చుకుదిద్దే విధంగా వాళ్ళని ఒక స్నేహితుడిగా ప్రోత్సహించే విధంగా ఉంటే ఆత్మహత్యలు అయితే మాత్రం నివారించవచ్చు అని చెప్తూ ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం కూడా అవసరం అని చెప్పేసి డాక్టర్ గారు ఇది చెప్పాలనుకుంటున్నారు. చివరిగా ఒక చిన్న విషయం, చివరిగా ఒక మాట అండి. ఎందుకంటే మన సత్సంబంధాలు తగ్గుతున్నాయి, దానివల్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వీటిని పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు బహుశా చాలా అలవాట్లు ఉంటాయి. టీ అలవాటు ఉంటుంది. నేను చెప్పే 5 T's ఉపయోగించుకోగలిగితే ఉజ్వల భవిష్యత్తు అనేది ఏర్పడుతుంది. ఫస్ట్ టాక్, కరెక్ట్ ద టాక్. నెంబర్ 2 టైమ్, స్పెండ్ టైమ్ విత్ యువర్ చిల్డ్రన్స్ అండ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ విత్ యువర్ ఓన్ సరౌండింగ్స్. నెంబర్ 3 ట్రస్ట్ ద పీపుల్. దెన్ టాలరెన్స్, ఓపిక ఉండాలి. అండ్ టచ్, ఆత్మీయ భావన ఉండాలి. టైమ్, టాక్, టచ్, ట్రస్ట్, టాలరెన్స్. ఈ 5ని మీరు నిజ జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తే మానసిక సమస్యల నుంచి దూరంగా పడేదానికి అవకాశం ఉంది, మనం ఒకరికి సహాయపడినట్టుగా ఉంటుంది. కనుక ఈ యొక్క 5 T's మీరు దైనందిన జీవితంలో ఉపయోగించుకుంటూ పోతే మీ పిల్లల భవిష్యత్తు, మన సమాజం యొక్క భవిష్యత్తుని కాపాడిన వాళ్ళు అవుతారు. కనుక నా ఉద్దేశం ఏంటంటే ఈ 5 T's నిజ జీవితంలో పాటిస్తే చాలా ఉపయోగం ఉంటుందని ఆలోచిస్తాను. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, వెంకట సుబ్బయ్య గారు, క్లినికల్ సైకాలజిస్ట్ ఇచ్చినటువంటి సూచనలు సలహాలు తీసుకోండి. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా కూడా ఈ యొక్క సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో, జిల్లా ఆసుపత్రుల్లో అయితే మాత్రం ఈ మానసిక వైద్యులు అయితే మాత్రం అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే ఇలాంటి సమస్యలతో, చిన్న చిన్న సమస్యలతో కానీ లోన్లీగా ఫీల్ అయ్యేవాళ్ళు అంటే డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళు మానసిక వైద్యులను సంప్రదించవచ్చు అని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. ఏది ఏమైనా సరే ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ఈరోజు అంటే ఆత్మహత్యలు నివారిద్దాం, ముఖ్యంగా మెరుగైన జీవితం వైపు సమాజాన్ని మళ్ళిద్దాం అనే విధంగా థీమ్ తోటి డాక్టర్ గారు చెప్పినటువంటి సూచనల్ని ఎంతవరకు దాన్ని మనం తీసుకుంటాం. మరోపక్క సమాజంలో చాలామంది కూడా ఈ యొక్క రుగ్మతలతో బాధపడుతున్న వారికి అంటే మెరుగైన జీవితం కోసం నిజంగా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి సేవలను కూడా సద్వినియోగం చేసుకుంది. ఇది ఇవాళ ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా డాక్టర్ వెంకట సుబ్బయ్య గారితో వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలను మనం ముందుకు తీసుకెళ్దాం. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్లోని ప్రధాన అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా నిజం.